హాయ్ అందరికీ, వెల్కమ్ టు మధురిమలు. ముందుగా స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 3. కారు వైపు నడుస్తూ ఉండగానే జగదీశ్వరి గారు తన తుది శ్వాస విడిచారు. తన చేతుల్లోనే తన తుది శ్వాస విడిచిన నానమ్మ వంక చూస్తూ ఉన్నాడు రణ్వీర్. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు తనకి. దేవుడా అనుకుంటూ కార్ వైపు వెళ్తున్నవాడల్లా ఆగి తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చి హాల్ మధ్యలో ఆమెని పడుకోబెట్టాడు. ఇక విషయం రణ్వీర్ పిఏ ద్వారా అందరికీ తెలిసి అందరూ ఆమెని చూడటానికి వచ్చారు. అక్కడ ఎలాంటి భావం లేకుండా చూయింగ్ గమ్ బాగా నములుతూ దాని బబుల్ వచ్చేలా ఊదుతూ అక్కడ ఒక మనిషి చనిపోయింది అన్న విషయం కూడా పట్టకుండా ఉన్నాడు. ఇక కొంతమంది దగ్గరుండి చెప్పడంతో ఆవిడికి దహన సంస్కారాలు చేశాడు. ఇది జరిగిన ఒక 10 రోజులకి. ఆస్తులన్నీ నా పేరు మీదకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? గార్డెన్ లో టీపాయ్ మీద పెట్టిన కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తూ తన ఎదురుగా ఉన్న తన లీగల్ అడ్వైజర్ ని ప్రశ్నించాడు. సార్, జగదీశ్వరి గారి వీలునామా ప్రకారం ఆస్తిలో నయా పైసా కూడా మీకు చెందదు. ఆస్తి మొత్తం మైథిలి అనే అమ్మాయి పేరు మీదకి వచ్చేలాగా వీలునామా రాశారు అన్నాడు అతను భయంతో తనకు పట్టిన చెమటలు కర్చీఫ్ తో తుడుచుకుంటూ. వాట్ డూ యూ మీన్? ఆస్తి మొత్తం నా పేరు మీదకి కాకుండా ఆ అమ్మాయి పేరు మీదకి ఎలా షిఫ్ట్ అవుతాయి? ఇంతకీ ఎవరు ఆ సో కాల్డ్ మైథిలి? గాంభీర్యంగా కూర్చున్నవాడల్లా పైకి లేచి ప్రశ్నించాడు. సార్, అది నాకు కూడా తెలీదు. అది మేడం గారి వీలునామా ప్రకారం ఇలానే ఉంది సార్. అందులో ఏది అయితే ఉందో అదే నేను మీకు చెప్తున్నాను అన్నాడు అతను మరి కాస్త భయంగా. మరి దాని పేరు మీద నుంచి నా పేరు మీదకి రావాలి అంటే ఏదైనా మార్గం ఉందా? ప్రశ్నించాడు రణ్వీర్. ఉంది సార్. ఆమెని మీరు పెళ్లి చేసుకుంటే 50% ఆస్తిని మీ పేరు మీదకి షిఫ్ట్ అవుతుంది అన్నాడు అతను. వాట్? నానమ్మ, చచ్చిపోయి బతికిపోయావు. లేదంటే నేనే చంపేసేవాడిని నిన్ను. నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు అంటే ఇలా లాక్ చేసావా? చెప్తా. నీ పని, నీకు మాయ మాటలు చెప్పి ఆస్తి మొత్తాన్ని దాని పేరు మీదకి మార్చుకున్న ఆ మైథిలి పని, ఇద్దరి పని చెప్తాను అంటూ తన పిఏని పిలిచి, ఎవరో మైథిలి అంట, గంటలో దాని ఫుల్ డీటెయిల్స్ నాకు తెలియాలి. అమ్మ, బాబు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, పని చేస్తుందా లేదా, ఇంట్లో ఉంటుందా, ఇలా ప్రతి చిన్న విషయంతో సహా నాకు కావాలి. గంటకి 1 నిమిషం దాటినా కూడా నిన్ను నా చేతుల్లో నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేడు వార్నింగ్ టోన్లో చెప్పాడు రణ్వీర్. ఓకే సార్, అలాగే సార్ అంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు పిఏ. అక్క, ఈరోజు సండే కదా, ప్రతి సండే ఆఫ్టర్నూన్ నుంచి నువ్వు కూచిపూడి మాకు నేర్పిస్తావు కదా, ఈ రోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? రా, మాకు నేర్పించు అంటూ మైథిలి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని గెంతుతూ ఉంది ఓ 10 ఏళ్ల పాప. మను, ఈరోజు అస్సలు మూడ్ లేదురా, ప్లీజ్ ఈ రోజుకి వదిలేస్తారా అక్కని అనునయంగా పాప తల నిమురుతూ అడిగింది మైథిలి. ఏమైందక్క? ఎవరైనా ఏమన్నా అన్నారా అడిగింది ఆ పాప. నన్నెవరేమంటారు మను, నాకే ఎందుకో ఏదోలా ఉందిరా. నువ్వు బయటికి వెళ్ళి కృష్ణ వాళ్ళతో ఆడుకో, సరేనా అంటూ పాప బుగ్గ మీద ముద్దు పెట్టి పాపని బయటికి పంపించేసింది. ఎందుకు నాకు ఇలా ఉంది? ఏదో పెద్ద మార్పు జరగబోతుంది అనిపిస్తుంది. అసలేంటది? లేదు, గుడికి వెళ్తే కానీ సెట్ అవ్వదు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి లంగావోని కట్టుకుని గుడికి స్టార్ట్ అయింది. ఇక్కడ కొంతసేపటికి రణ్వీర్ పిఏ తన దగ్గరికి వచ్చి, సార్, ఆ అమ్మాయి పేరు మైథిలి, మీ మెయిన్ బ్రాంచ్ లోనే ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి అనాథాశ్రమంలో ఉంటుంది. తన మీద ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేదు సార్. తనకి వచ్చే జీతం కూడా మొత్తం ఆ అనాథాశ్రమానికే ఖర్చు చేస్తూ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆ అమ్మాయి నిజంగా దేవత సార్ అన్నాడు అతను తెలియని ఒక రకమైన తన్మయత్వంలో. అది అస్సలు నచ్చలేదు రణ్వీర్ కి. కోపంగా పైకి లేచి తన పిఏ గొంతు పట్టుకుని గాల్లోకి లేపాడు. ఎరా, నీకు జీతం ఇస్తుంది నేనా అదా? అహం దెబ్బతిన్నట్టు వచ్చాయి అతని మాటలు. మీరే సార్, మీరే భయంగా వణికిపోతూ చెప్పాడు అతను. మరి నా ముందు దాన్ని పొగుడుతున్నావేంటి? ఎలా ఉంది ఒళ్ళు
అడిగాడు రణ్వీర్ అతని పియ్యని వదిలేసి తన పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ. అతను మాత్రం గొంతు పట్టుకొని దగ్గుతూ చుట్టూ వాటర్ కోసం చూశాడు. కానీ ఎక్కడా వాటర్ కనిపించకపోవడంతో భయంగా రణ్వీర్ వైపు చూశాడు. ఇప్పుడు ప్రెజెంట్ తనేం చేస్తుంది అడిగాడు రణ్వీర్ సిగరెట్ పీల్చి దాని నుంచి వచ్చే పొగ రింగులు రింగులుగా వదులుతూ. మన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఆ అమ్మాయి ఇప్పుడు గుడికి వెళ్తుంది సార్ భయంగా చెప్పాడు పిఏ. ఏ టెంపుల్లో లొకేషన్ షేర్ చేయమని చెప్పు అంటూ పైకి లేచి ఆ సిగరెట్ ని నేల మీద పడేసి తన కాలితో దాన్ని నలిపి అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు. మనిషి ఇక్కడ చచ్చిపోతున్నా కూడా అతనికి పట్టదా? దేవుడా, పాపం ఆ మైథిలి ఇతని రాక్షసత్వానికి బలికాక తప్పదు. దేవుడా, ఆ అమ్మాయిని నువ్వే రక్షించాలి తండ్రి అనుకుంటూ తన మనుషులకి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయమని చెప్పి అది రణ్వీర్ కి పంపించాడు పిఏ. తన పిఏ పెట్టిన లొకేషన్ కి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ మైథిలి గుడిలోకి వెళ్లి ముందుగా కోనేటి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలో దేవుడి దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న గట్టు మీద కూర్చొని పంతులు గారు ఇచ్చిన ప్రసాదం తింటూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన రణ్వీర్ మైథిలిని మొట్టమొదటిసారి చూశాడు. లంగా ఓణిలో 16 అనాల తెలుగు అమ్మాయిలా అందంగా కనిపిస్తుంది. మైథిలిని చూసి, ఇన్నాళ్ళు ఇంత అందాన్ని నా ఆఫీస్లోనే పెట్టుకొని చూడలేదా? ఎంత పని అయిపోయింది. సరే, ముందు మంచిగా మాట్లాడి ట్రై చేద్దాం, లేదంటే అప్పుడు చూస్తాం ఏం చేయాలో. క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి మైథిలి దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చొని తన నడుము చుట్టూ చేతులు వేసి తనని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. సడన్ గా అలా జరిగేసరికి ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయి కొయ్యబారిపోయింది మైథిలి. ఏమైంది బేబీ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? పట్టుకుంది నేనే కదా. అదో రకంగా వచ్చింది అతని వాయిస్. ఎవరా అని పక్కకి తిరిగి చూసిన మైథిలి గుండె ఆగినంత పని అయింది. ఎదురుగా తన వైపే కొరుక్కు తినేలా చూస్తూ ఉన్నాడు రణ్వీర్. భయంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ రాక్షసుడికైతే జీవితంలో ఎదురవ్వకూడదు అనుకుందో అతనే ఇప్పుడు తన పక్కన కూర్చొని తనతో మాట్లాడుతూ ఉండేసరికి భయంతో ఒళ్ళంతా వణుకుతూ ఉంది. నువ్వు నువ్వు ఇక్కడ? భయంతో వణికిపోతూ అడిగింది. నీకోసమే వచ్చాను బేబీ. ఇన్నాళ్ళు ఆఫీస్లో నాకు కనిపించకుండా బాగానే తప్పించుకున్నావు. ఇక్కడి నుంచి అలా జరగదు. మాట్లాడుతూనే తన పెదాలను అందుకున్నాడు. ఇది ఇంకా షాక్ కి గురి చేసింది మైథిలిని. కళ్ళల్లో నీళ్లు జలపాతంలా రాలాయి. అతను మాత్రం రాక్షసంగా ఆమె పెదాలను అందుకొని ముద్దులో తీవ్రత పెంచుతూ ఉన్నాడు. 1-2 నిమిషాలకి తన లోకంలోకి వచ్చి ఏం చేయాలో తెలియక తన బలం మొత్తం ఉపయోగించి రణ్వీర్ని దూరంగా తోసి లాగి పెట్టి ఒక్కటి కొట్టింది. అంతే, రణ్వీర్కి ఒక్కసారిగా అహం దెబ్బతింది. ఒక ఆడపిల్ల తనని కొట్టింది అన్న విషయం తీసుకోలేకపోతున్నాడు. బాబు ఎర్రబడ్డ కళ్ళతో మైథిలి వైపు చూస్తూ, నీకెంత ధైర్యమే? ఈ రణ్వీర్నే కొడతావా? చూస్తాను, నువ్వు ఎలా బ్రతికి బట్ట కడతావో నేను కూడా చూస్తాను అంటూ తన రెక్క పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అసలు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా ప్రతిఘటించాలో కూడా అర్థం కావడం లేదు. వదులు వదులు నన్ను అరుస్తూ చేప పిల్లలా కొట్టుకుంటూ ఉంది మైథిలి. అది చాలా చిన్న గుడి కావడంతో జనాలు కూడా ఆ టైంలో అక్కడ ఎవ్వరూ లేరు. తనని ఈడ్చుకొని కారులో పడేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారులో నుంచి దిగాలి అని ప్రయత్నించింది, కానీ కార్ అప్పటికే లాక్ చేసి ఉండటంతో ఆ డోర్స్ ఎంతకీ ఓపెన్ అవ్వడం లేదు. ప్లీజ్ సార్, మీరు అనుకునే అమ్మాయి లాంటి దాన్ని కాదు నేను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ. 2 చేతులు జోడించి అభ్యర్థిస్తున్నట్టే అడిగింది మైథిలి. కమాన్ బేబీ, అవన్నీ నన్ను కొట్టక ముందు ఆలోచించాలి. అందరూ నన్ను టచ్ చేయడానికే భయపడతారు. అలాంటిది నువ్వు నన్ను కొట్టావు, మరి నేను కూడా నిన్ను తిరిగి కొట్టాలి కదా అన్నాడు అద్దంలో నుంచి వంకరగా మైథిలి వంక చూస్తూ. తన జీవితం నాశనం అయిపోయింది అన్న నిర్ధారణకి వచ్చేసింది మైథిలి. తన జీవితం మీద ఆశలు వదిలేసుకుంది. ఆ రాక్షసుడి కామానికి బలి కాక తప్పదు అనుకుంది మైథిలి. కానీ ఆమె ఆలోచనలు పటాపంచలు చేస్తూ ఆమె ఆశ్రమానికి తీసుకొని వచ్చి కార్ ఆపాడు.
ఆశ్రమం వంక చూస్తూ ఉన్న మైథిలి షాక్ అయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. దిగు, కార్ లాక్స్ ఓపెన్ చేస్తూ చెప్పాడు గాంభీర్యంగా. కార్ లోపల నుంచి దిగింది. అప్పటికే చాలా మంది మనుషులు అక్కడ ఉండడం గమనించింది మైథిలి. అసలు వాళ్ళందరూ అక్కడే ఎందుకున్నారో ఆమెకి అర్థం కాలేదు. లోపలికి వెళ్లి పార్వతమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. నాని, ఇక్కడ ఏం జరుగుతుంది? నివ్వెరపోయి చూస్తూ అడిగింది మైథిలి. నువ్వు అతన్ని అంటూ రణ్వీర్ వంక చూపిస్తూ, పెళ్లి చేసుకోకపోతే ఈ ఆశ్రమాన్ని ఇక్కడ ఉండకుండా కబ్జా చేస్తాను అంటున్నారు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అంట, లేదంటే మనందరి బతుకులు నాశనం చేస్తాను అని చెప్తున్నాడు. బోరున విలపిస్తూ చెప్పారు పార్వతమ్మ గారు. అది విని నిర్ఘాంతపోయింది మైథిలి. ఏం మాట్లాడుతున్నావు నాని? నేను అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు రణ్వీర్. చూసావా, నువ్వు నా చెంప మీద కొట్టావు, దానికి రివెంజ్ 10 నిమిషాలు మీ అందరి బతుకు మీద కొట్టాను నేను. కాకపోతే నువ్వు నా ఒక్కడి చెంప మీద కొట్టావు, కానీ నేను మాత్రం ఇక్కడున్న అందరి బతుకుల మీద కొడుతున్నాను. కాబట్టి నిర్ణయం నీదే. నన్ను పెళ్లి చేసుకుని నీ ఒక్కదాని బతుకు నాశనం చేసుకుంటావో, లేదంటే ఇంతమంది బతుకులు నాశనం చేస్తావో నీ ఇష్టం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. నాకు అంతకంటే ఎక్కువ టైం ఇవ్వడం అలవాట్లేదు. నువ్వు పెళ్లి చేసుకుని వీళ్ళందరి బతుకులు సేవ్ చేస్తావో, లేదంటే నీతో పాటు అందరి బతుకులు కూడా నాశనం చేస్తావో నీ ఇష్టం. పెళ్లికి ఒప్పుకోకపోతే నా కంపెనీలో జాబ్ కూడా పోతుంది. నా కంపెనీలోనే కాదు, ఎక్కడ నువ్వు ఉద్యోగం చేయకుండా నేను చేస్తాను. ఈ పాటికే నా గురించి నేను ఏమైనా చేయగలను అన్న పూర్తి నమ్మకం నీకు వచ్చుంటుంది. సో నీ దగ్గర ఎక్కువ టైం లేదు బేబీ. నువ్వు ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటే తాళిబొట్టు, పూలదండలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడే నీ మెడలో తాళి కట్టి నిన్ను నా దాన్ని చేసుకుంటా అంటూ తన మనుషులు అక్కడే చేరువేయడంతో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు రణ్వీర్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.